ఎక్కువ సిలబస్ని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ కోర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి. ఎటువంటి ఛార్జ్ మేము చేయట్లేదు. కానీ మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కోర్స్లోని వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి త్రూ వాట్సాప్స్ అండ్ ఫేస్బుక్స్. అండ్ అదేవిధంగా కోర్సు చూస్తున్న సందర్భంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నేను వాటికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది క్లాస్ నెంబర్ 6 అండి. ఆల్రెడీ 1 to 5 క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాము ఇదే కోర్సులో. ఇవన్నీ కూడా చూడండి, మీకు వెళ్ళిపోతాయి. సో ఈ క్లాస్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలో 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తండ్రి కొడుకుల వయసులు 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2 అయితే నేటి నుండి 20 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు సంవత్సరాలలో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ అండి, రేషియో ప్రపోర్షన్. మరి ఈ రేషియో ప్రపోర్షన్లో మనకి తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఇచ్చాడు 2:1 అని. సో తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఎంత? 2:1గా ఉంది. 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2గా మారింది. సో ప్రస్తుతం 2:1, 15 సంవత్సరాల తర్వాత 3:2 అయితే 20 years తర్వాత తండ్రి వయసు ఎంత అనేది క్వశ్చన్. మరి 20 years తర్వాత తండ్రి వయసు ఎంత కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన నిష్పత్తిని ఉపయోగించుకుంటూ మనకి 20 years తర్వాత ఎంత ఉందో తెలియాలంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ఉందో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం తండ్రి వయసు కనుక్కోవడం కోసం ఇక్కడ ఇచ్చిన డాటా ఏంటంటే వారి వయసుల నిష్పత్తి 2:1 ఇచ్చాడు. సో 2:1 కనుక ప్రస్తుతం ఉంటే మరి తండ్రి వయసు ఏమవుతుందండి? 2 into x 2x, కొడుకు వయసు 1 into x x. మరి x అనేది ఒక కాన్స్టాంట్ అండి. నిష్పత్తి నుంచి మనకి విలువలు కావాలంటే ఏదైనా ఒక కాన్స్టాంట్ తీసుకుంటాం. ఇక్కడ నేను x అనే కాన్స్టాంట్ తీసుకున్నాను. సో x ఇస్ ఏ కాన్స్టాంట్. 2 into x 2x తండ్రి వయసు అండ్ x అనేది కొడుకు వయసు. 15 సంవత్సరాల తర్వాత వారి వయసు 3:2 అని ఇచ్చాడు. అంటే ప్రస్తుతం వయసు ఏమో 2x అండ్ x. 15 years తర్వాత అంటే 2x + 15 తండ్రి వయసు అవుతుంది, x + 15 ఏమో కొడుకు వయసు అవుతుంది. సో 2x + 15 అండ్ x + 15 అంటే 15 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసు. మరి ఆ సందర్భంలోనే వాళ్ళ వయసు కూడా నిష్పత్తి కూడా ఇచ్చాడు కదా 3:2 అని. 15 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 3:2, వారి వయసులేమో 2x + 15 అండ్ x + 15. సో మనకి రేషియో కావాలి కాబట్టి, నిష్పత్తి కాబట్టి 2x + 15 by x + 15 = 3/2 రాయొచ్చు. ఎందుకంటే ఈ 3:2నే 3/2 రాస్తున్నాం. ఇదే నిష్పత్తిని కూడా ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. 2x + 15 by x + 15 = 3/2గా రాస్తాం. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక ఈక్వేషన్ రావడం జరిగింది. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి x వాల్యూ వస్తుందండి. ఆ x వాల్యూని కనుక మనం 2x ప్లేస్లో రాస్తే తండ్రి యొక్క ప్రస్తుతం వయసు, x ప్లేస్లో రాస్తే కొడుకు యొక్క ప్రస్తుతం వయసుని మనం కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం కోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 into 2x 4x, 2 into 15 30 వచ్చింది. అదేవిధంగా x into 3 3x, x into 15 into 3 45 వస్తుంది. అంటే 4x + 30 = 3x. అండ్ ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి x వాల్యూ చూద్దాం. 4x - 3x = 45 - 30 వస్తుంది. 45 - 30 వస్తుంది. సో 45 - 30 అంటే 15 వచ్చిందండి. x వాల్యూ 15 years వచ్చింది. x వాల్యూ 15 అంటే మనకి 2x అంటే 2 into 15 30 రాస్తాం. అండ్ x into 15 x అంటే 15 కాబట్టి కొడుకు వయసు 15, తండ్రి వయసు 30 years తీసుకుంటున్నాం. సో ప్రస్తుతం తండ్రి వయసు 30 years. 20 years తర్వాత ఎంత ఉంటుందండి? 20 + 30 = 50 ఉంటుంది. సో 50 years కనుక మనం తండ్రి వయసుగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది బేసిక్ మెథడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విధానంలో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నిష్పత్తి నుంచి నంబర్స్ రాస్తున్నాం. 15 సంవత్సరాలు యాడ్ చేయమంటే 15 సంవత్సరాలు యాడ్ చేస్తున్నాం. కొత్త నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి భిన్న రూపంలో రాస్తున్నాం. ఓవరాల్గా x వాల్యూ కనుక్కుంటున్నాం. xను మనం సబ్స్టిట్యూట్ చేస్తే ప్రస్తుత వయసు వచ్చాయి. ప్రస్తుత వయసులకు ఈ విధానం కాకుండా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేటి నుంచి 20 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కనుక 55 అనుకుంటే ప్రస్తుతం ఎంత ఉంటుంది? 35 ఉంటుంది. సో 35ని = 2 పార్ట్ చేస్తే ఒక పార్ట్ 17.5 అంటే 35 ఒకటి 17.5 ఒకటి. 35కి +15 చేస్తే 50 వస్తుంది. 17.5కి చేస్తే +15 చేస్తే 32.5 వస్తుంది. వీటి మధ్య రేషియో అనేది 3:2 ఉందా అంటే ఉండదండి. అలా కాకుండా 60 తీసుకున్నాం అనుకోండి, ప్రస్తుతం వయసు 40 అవుతుంది. తండ్రి వయసు 40, కొడుకు వయసు 10. 40 + 15 55, 10 + 15 25. 55కి 25కి రేషియో 5:11:5 వస్తుంది. కానీ 3:2 రాదు కాబట్టి ఆప్షన్ కూడా తప్పు. అంటే మనం 50 కనుక తీసుకుంటే
ప్రస్తుతం ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. సో 2 parts 30, 1 part 15, 15 ప్లస్ 30 ప్లస్ 15 45, 15 ప్లస్ 15 30, 45కి 50కి రేషియో 30కి రేషియో 3:2 మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధానాన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ విధానం అంటాం. దీని ద్వారా కూడా మనకి క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తాయి. అంటే ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఆప్షన్గా తీసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. కాకపోతే మనకి లాస్ట్ వన్ కనుక ఉంటే ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ వన్స్ ఉంటే ఈజీ అవుతుంది, అదే ప్రాసెస్. లేదు జనరల్గా చేస్తా అంటే ఈ విధంగా చేయొచ్చు. నిష్పత్తి నుంచి నెంబర్ తీసుకుంటాం, 15 ఇయర్స్ యాడ్ చేస్తాం, రేషియో తీసుకుంటున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఎక్స్ వస్తుంది, ఎక్స్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే తండ్రి వయసు వస్తుంది. 20 ఇయర్స్ తర్వాత అడిగాడు కాబట్టి +20 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొంతమంది బాలుల వరుసలో కైలాస్ ఎడమవైపు నుంచి 5వ స్థానంలో మరియు మోనా కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉన్నారు. వారిరువురు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే కైలాస్ ఎడమ నుంచి 13వ స్థానంలో ఉన్నాడు, అయితే కుడివైపు నుంచి మోనా ఎన్నో స్థానంలో ఉంటుందని చెప్పి అడుగుతున్నాడు. సో కుడివైపు నుంచి మోనా ఎన్నో స్థానంలో ఉంది అంటే అది కనుక్కోవడం కోసం మనం ఆ వరుసలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. మరి ఆ వరుసలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఎడమ వైపు నుంచి తన స్థానం ఎంతనో తెలిస్తే కుడివైపు నుంచి స్థానం ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పచ్చు. సో దానికోసం మనకి ఇచ్చిన డాటా ఏంటంటే కైలాస్ ఎడమ నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. సో ఎడమ నుంచి అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి కైలాస్ 5వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా మోనా కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉంది, కుడివైపు నుంచి మోనా 6వ స్థానంలో ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్గా రాస్తున్నాం. సో కైలాస్ ఎడమ నుంచి 5వ స్థానంలో, మోనా కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉందని చెప్పి తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ వారి స్థానాలను పరస్పరం మార్చుకోవడం జరిగింది. అంటే కైలాస్ ప్లేస్లకి మోనా ప్లేస్లకి కైలాస్ రావడం జరిగింది. సో ఈ విధంగా రావడం ద్వారా ఇప్పుడు మనకి కైలాస్ రైట్ సైడ్ నుంచి 6వ స్థానంలో ఉన్నాడు, మరియు తన స్థానం ఎడమ వైపు నుంచి 13వ స్థానం అంట. సో ఒకటే కైలాస్ గురించి చెప్తే ఎడమ వైపు నుంచి 13వ స్థానం, రైట్ సైడ్ నుంచి 6వ స్థానం అంటే పరస్పరం మార్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మోనా ప్లేస్ ఎవరు కూర్చున్నారు, కైలాస్ కూర్చున్నాడు. ఈ కైలాస్ అంటే కుడివైపు నుంచి 6వ ప్లేస్లో కూర్చున్నట్టు, ఎడమ వైపు నుంచి 13వ ప్లేస్లో కూర్చున్నట్టు. సో 6 + 13 ఎంత అండి, 19 మంది. అక్కడ టోటల్ 19 మంది ఉన్నారని చెప్పి తీసుకోకూడదు, తప్పు అవుతుంది. మరి ఏ విధంగా తీసుకోవాలి, -1 తీసుకుంటాం, 18 మంది ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కైలాస్ని ఎడమ వైపు నుంచి కౌంట్ చేస్తున్నాం, కుడివైపు నుంచి కౌంట్ చేస్తున్నాం. ఈ విధంగా 2 సైడ్ల నుంచి కౌంట్ చేసినప్పుడు ఒక సంఖ్యను తగ్గించి తీసుకుంటాం. కాబట్టి అక్కడ ఉండే మెంబర్స్ ఎంత అండి, టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు. ఈ లైన్లో 18 ఉన్నారు. ఫస్ట్ కైలాస్ ఎడమ నుంచి 5వ స్థానం, మోనా కుడి నుంచి 6వ స్థానంలోకి వచ్చింది. వీళ్ళు ప్లేసెస్ పరస్పరం మార్చుకున్నారు. సో అలా మార్చుకోవడం ద్వారా కైలాస్ ఇక్కడికి వచ్చాడు. కైలాస్ ఇప్పుడు ప్లేస్ ఎంత అండి, రైట్ సైడ్ నుంచి 6, లెఫ్ట్ సైడ్ నుంచి 13. 6 + 13 19 వస్తుంది. బట్ కైలాస్నే మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 2 దిక్కులో కూడా కౌంట్ చేస్తున్నాం. కాబట్టి ఒకటి తక్కువ చేస్తే 18 మెంబర్స్ ఉన్నారు. మరి మనకు ఆ వరుసలో ఎంతమంది ఉన్నారని చెప్పి అడగట్లేదు. మనం ఎందుకు అనుకున్నామంటే కుడివైపు నుంచి మోనా ఎన్నో స్థానంలో ఉంటుందని అడుగుతున్నాడు. జనరల్గా మోనా పొజిషన్ ఫస్ట్ ఇక్కడ ఉండే అండి, కుడివైపు నుంచి 6వ పొజిషన్లో ఉండే. బట్ ఈమె సో ఇక్కడ మనకి ఈ కైలాస్ అనే అబ్బాయి రైట్ సైడ్ నుంచి ఎంతనో కూడా కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి ఎటువంటి ఫార్ములా లేకుండానే ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకు ఆన్సర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టోటల్గా 18 మెంబర్స్ వచ్చారు కదా. అండ్ ఎడమ సైడ్ నుంచి ఎంత ప్లేస్లో ఉన్నాడని చెప్పి అడుగుతుండు. కాబట్టి కుడివైపు నుంచి ఎన్నో ప్లేస్లో మోనా ఉందని అడిగాడు. సో మోనా అనే అమ్మాయి ఇప్పుడు ఏమైంది, రైట్ సైడ్ ఎడమ నుంచి 5వ ప్లేస్లో ఉంది. మరి కుడివైపు నుంచి ఎన్నో ప్లేస్లో ఉందో మనం కనుక్కోవాలి. సో తను లెఫ్ట్ సైడ్ నుంచి 5వ ప్లేస్లో ఉంటే రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉంది కావాలి. ఇక్కడ ఉన్న టోటల్ మెంబర్స్ ఏమో 18. లెఫ్ట్ సైడ్ నుంచి 8 అయితే 5 అయితే రైట్ సైడ్ నుంచి ఏమవుతుందండి 13 అవుతుంది జనరల్గా. బట్ 14 తీసుకోవాలి, ఎందుకంటే 8 + 13 = 18 వస్తుంది కదా. అంటే 18 - 5 చేస్తే 13 వస్తుంది. బట్ ఆమెని 2 టైమ్స్ కౌంట్ చేస్తాం కాబట్టి +1 తీసుకోవాలి. ఇక్కడ -1 ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ మనం +1 తీసుకుంటే టోటల్ ఆమె పొజిషన్ లెఫ్ట్ సైడ్ నుంచి 5th 1 అండ్ రైట్ సైడ్ నుంచి 14th 1 అవుతుంది. అంటే రైట్ సైడ్ నుంచి 14వ స్థానంలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి
5th స్థానంలో ఉంటుంది. ఈ రెండు కలిపితే మళ్ళీ 19 అనేది రావడం జరిగింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే అక్కడ ఉండే మెంబర్స్ మాత్రం 18. ఇది సంఖ్యాపరంగా ఒకటి ఎక్కువ ఎందుకు తీసుకుంటామంటే మనకి అడిషన్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్ ని 2 times కౌంట్ చేయాల్సి వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి మోనాని, ఎట్ ద సేమ్ టైం రైట్ సైడ్ నుంచి కూడా మోనాని కౌంట్ చేస్తాం కాబట్టి మళ్ళీ 19 వచ్చే విధంగా అందులో నుంచి 5 తీసేస్తే 14 వస్తుంది. ఈ 14th అనేది మనకి 14వ స్థానంగా తీసుకుంటాం. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3rd వన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఫార్ములాస్ ఉండవండి. ఇచ్చిన డేటా ప్రకారం చిన్నగా ఒక డయాగ్రామ్ వేసుకొని దానిలో మనం అర్థం చేసుకుంటూ చేయడమే ఈజీ మెథడ్. అలా కాకుండా +1 చేయాలి ఒకసారి, -1 చేయాలి ఒకసారి, ఎంత వచ్చినా కూడా అని చెప్పేసి గుర్తుపెట్టుకోకూడదు. ఇక్కడ -1 చేసినాం, ఇక్కడ +1 చేస్తాం. ఎప్పుడు ఏది చేయాలని కన్ఫ్యూజ్ కావద్దంటే మనకి బేసిక్స్ పైన గ్రిప్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా కోర్స్లోని ప్రతి క్లాస్ కూడా కంప్లీట్గా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. Hi friends, I am Mahesh, educated in Unacademy. I am the faculty of Arithmetic and Reasoning. I have 6 years experience in teaching for competitive exams and I am providing shortcut tricks for non-maths students. So friends, our course is APNTS Police Constable Mains Exam 2019 Mathematics Part. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ కనుక గమనిస్తే కానిస్టేబుల్కి సంబంధించి మొత్తం కూడా 200 మార్కుల క్వశ్చన్స్ అండి. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అండి. అండ్ అందులో మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ 1 మార్క్ చొప్పున 50 మార్క్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మరి ఈ 50 మార్క్స్ అనేది 25% వెయిటేజ్ అండి. చాలా మంచి వెయిటేజ్ ఉంది. సో ఈ వెయిటేజ్ ఉన్న టాపిక్ పైన మనకు అడిగే క్వశ్చన్స్ అర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్పెషల్ కోర్సుని మీకు అందిస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ద్వారా మనకి అర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ అర్థమెటిక్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి ఎక్స్ప్లెనేషన్ కూడా బేసిక్స్తో సహా వివరిస్తూ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ అనేటివి చెప్తున్నామండి. ఈ విధంగా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈ స్టేజ్కి అంటే పోలీస్ కానిస్టేబుల్లో మెయిన్స్ ఎగ్జామ్ స్టేజ్కి వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు. ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులలో ఎవరైతే మ్యాథ్స్ నుంచి అడిగే 50 క్వశ్చన్స్లో ఎక్కువ స్కోర్ చేస్తారో వారికి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం ప్రతి క్వశ్చన్ని కూడా బేసిక్స్తో సహా వివరిస్తున్నాం. అండ్ వాటికి షార్ట్ కట్స్, ట్రిక్స్ కూడా చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని కూడా బేసిక్స్తో చెప్పే విధానం వల్ల వాళ్ళకి ఫార్ములా మెథడ్ కంటే కూడా క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే మెథడ్ ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ క్వశ్చన్ మార్చి అడిగితే కూడా వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండే మిగతా క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ని కవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఈ కోర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి. ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. కానీ మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి త్రూ వాట్సాప్స్ అండ్ ఫేస్బుక్స్. అండ్ అదేవిధంగా ఈ కోర్సు చూస్తున్న సందర్భంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. వాటికి నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇది క్లాస్ నెంబర్ 8 అండి. ఆల్రెడీ క్లాస్ నెంబర్ 7 అండి. ఆల్రెడీ 1 to 7 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. 1 to 6 క్లాసెస్. వాటిని కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మరి ఈ క్లాస్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలంటే తూర్పు దిశగా 8 కిలోమీటర్లు ప్రయాణించడం మీదట ఎడమ వైపుకు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయినా ఆఫీస్ నుండి ఇంటికి ఎంత దూరం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్షన్స్ విత్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చాడు, తూర్పు అని, అదేవిధంగా ఎడమ వైపుకు తిరిగాడని. సో ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్షన్స్లో ఉండే బేసిక్స్ అని బట్టి బేసిక్ నావిగేషన్ చార్ట్ అంటే ఉత్తరం పైకి, దక్షిణం కిందికి, తూర్పు పడమర, ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ రిమైండ్ చేయడం కోసం మీకు ఒకసారి చెప్తున్నాను. ఈ డైరెక్షన్స్ మనకి ఎప్పటికీ గుర్తుకుండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆఫీస్ నుండి అంటే ఆఫీస్ అనే ప్లేస్ ఇక్కడ ఉందనుకుందాం. తూర్పు దిశగా తిరిగి ఆఫీస్ నుండి తూర్పు దిశగా తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సో ఇట్లా 8 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఆ తర్వాత తన ఎడమ వైపుకు తిరిగాడు. సో తూర్పు దిశకు వెళ్తుంటే ఎడమ వైపు పైకి అవుతుంది, కుడి వైపుకు కిందికి అవుతుంది. సో తన ఎడమ వైపు కంటే పై వైపుకు తిరిగి 15 కిలోమీటర్లు నడవడం జరిగింది. సో ఇంటి నుండి ఆఫీస్కి, సో ఇక్కడ ఇల్లు ఉందండి, ఇక్కడ ఆఫీస్ ఉంది. ఈ ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరం ఉంటుందని అడుగుతున్నాడు. సో 8 + 5 13 కిలోమీటర్లు, 8 + 15 23 కిలోమీటర్లు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఆన్సర్ తప్పు అవుతుంది. ఎప్పుడైనా కూడా డిస్టెన్స్ అడిగితే స్మాలెస్ట్ డిస్టెన్స్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పాలి. సో ఇప్పుడు మనకి ఈ విధమైన డయాగ్రామ్లో
ఈ కర్ణం అనేది ఏర్పడుతుంది చూడండి. ఈ కర్ణం ఎప్పుడైనా కూడా ఈ టోటల్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది అండ్ ఇదే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందండి. డైరెక్షన్స్ లో ఏవైనా కూడా ఒక లంబకోణ త్రిభుజాలని ఏర్పరచడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకి కర్ణం విలువ తెలవాలి. ఈ కర్ణం విలువనే ఆఫీస్ నుండి ఇంటికి మధ్య గల దూరాన్ని చూపిస్తుంది. మరి కర్ణము అనేది తెలవాలి. అందులో ఒక భుజం ఉంది, ఇంకో భుజం ఉంది, 2 భుజాలు ఉన్నాయి, కర్ణము తెలవాలి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడతాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం. మరి కర్ణము స్క్వేర్ అంటే ఆఫీస్ కు డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ 15 స్క్వేర్ అండ్ రిమైనింగ్ ఇంకో భుజము స్క్వేర్ ఇంకో 8 స్క్వేర్. సో 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 225 ప్లస్ 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే 289 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 289 అండ్ ఎక్స్ ఈక్వల్ టు √289 విచ్ ఇస్ ఈక్వల్ టు +or-17 కానీ డిస్టెన్స్ కాబట్టి +17 తీసుకుంటాం. సో 17 కిలోమీటర్స్ అనేది ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మరి ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ కి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడాం. కొన్ని సందర్భాలలో చాలా మంది కూడా ఈ మొత్తం కాకుండా ఒకటి 15 ఒకటి 8 కాబట్టి ఇంకోటి 17 అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తారండి. అక్కడ మ్యాజిక్ అంటూ ఏముండదు. దీన్ని మనం పైథాగరస్ త్రికం అంటాం. సో ఇందులో 3 విలువలు 17, 15, 8 ఏవైనా 2 ఉండి ఇంకోటి లేదు అంటే డైరెక్ట్ గా చెప్పచ్చు. సపోజ్ ఇక్కడ 17 ఇచ్చేసి ఈ డిస్టెన్స్ కనుక్కోమంటే కూడా మనం 17, 15 ఉంది కాబట్టి 8 తీసుకుంటాం. 8, 17 ఉంటే 15 తీసుకుంటాం. 15, 8 ఉంటే 17 తీసుకుంటాం. దీన్ని మనం పైథాగరస్ త్రికం అని చెప్పి చెప్తాం. ఇది మనకి రెగ్యులర్ గా ఉపయోగపడుతుందండి. వీటిని గుర్తుంచుకోండి. ఇటువంటి త్రికాలు చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 3, 4, 5 అది ఒక పైథాగరస్ త్రికం. సో 2, 3, 4 ఒక త్రికం. అదేవిధంగా 8, 6, 10 అది కూడా ఒక త్రికమే అవుతుంది. సో 2, 3, 4 కావచ్చు, 8, 6, 10 కావచ్చు. ఇక్కడ మనకు అడిగిన 15, 17, 8 కావచ్చు. ఇలా కొన్ని త్రికాలు ఉంటాయండి. ఈ త్రికాల పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కూడా మీరు ఫోకస్ చేస్తే డైరెక్ట్ గా చూస్తూ ఆన్సర్ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్రింది వాటిలో 3,29,720 అనే సంఖ్యను దేనితో శేషం లేకుండా భాగించవచ్చు అంటే నిశేషంగా భాగించబడాలి అంటే ఏ నంబర్ తోటి భాగించాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ABCD 6, 3, 4, 7 అని. మరి వీటిలో ఏది నిశేషంగా భాగిస్తుంది అంటే మనకి డివిజిబిలిటీ లాస్ భాగాహార నియమాలు ఉపయోగపడతాయి. సో పర్టికులర్ గా ఇక్కడ మనకు ఒక నంబర్ ఇచ్చాడు, క్రింది వాటిలో అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ప్రతి ఆప్షన్ ని కూడా భాగిస్తాం. సో మనకి ఏదైతే నిశేషంగా అంటే శేషం 0 వస్తుందో అది మనం ఆన్సర్ గా తీసుకుంటాం. మరి ఆ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ నంబర్ ఎంత అండి, 329 720/6 చేస్తే మనకు 3 1s 3 5s 2 మిగులుతుంది 29, 3 4s 6 4s 24, 5 మిగులుతుంది 57, 6 9s 54, 3 మిగులుతుంది 32, 6 5s 30, 2 మిగులుతుంది 20, 6 3s 18. అక్కడ మనకి 2 మిగిలింది శేషం అంటే 2 అనేది శేషం వచ్చింది కాబట్టి ఇది నిశేషంగా భాగించబడదు. అంటే ఈ విధంగా మొత్తం నంబర్ ని డివైడ్ చేయడం ఒక పద్ధతి అండి. మరి ఈ విధంగా మొత్తం నంబర్ ని డివైడ్ చేయాలంటే ప్రతి ఆప్షన్ కూడా అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ భాగాహార నియమాలు ఉపయోగపడతాయి. మరి భాగాహార నియమాల ప్రకారం ఒక నంబర్ ఏదైనా సరే 6 తోటి భాగించబడాలంటే నియమం ఏంటి, 3 తోటి భాగించబడాలంటే నియమం ఏంటి, 4 తోటి నియమం ఏంటి, 7 తోటి నియమం ఏంటి అని బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ తెలుసుకుంటే మనకి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. సో దానికోసం మనకి ఇక్కడ లీస్ట్ నెంబర్ తోటి స్టార్ట్ చేద్దాం. లీస్ట్ నెంబర్ ఎంత ఉందండి, 3 అని ఉంది. సో ఒక నంబర్ 3 తోటి భాగించబడాలంటే ఆ సంఖ్యలోని రాసుల మొత్తం ఖచ్చితంగా 3 తోటి భాగించబడితే ఆ నంబర్ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా 3 తోటి భాగించబడుతుంది. సో అలా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నంబర్ ఎంత ఉందండి, 3,29,720. అందులోని రాసుల మొత్తం అంటే అంకెల మొత్తం తీసుకోవాలి. అంటే 3 + 2 + 9 + 7 + 2 + 0 ఈ మొత్తాన్ని కనుక కలిపితే మనకి 23 వస్తుంది. 23/3 అనేది పాసిబిలిటీ కాదు, రిమైండర్ 0 రాదు. అంటే 3 టేబుల్లో 23 రాదు కాబట్టి ఈ నంబర్ 3 తోటి క్యాన్సర్ కాదు. ఈ నంబర్ 3 తోటి క్యాన్సర్ కాదు. జనరల్ గా మనం స్టార్టింగ్ 6 తోటే చూస్తామండి. బట్ 6 కి రూల్ ఏంటండి, 2, 3 అనే కో ప్రైమ్స్ అంటే 6 ని మనం 2, 3 అనే కో ప్రైమ్స్ తోటి రాయొచ్చు. కాబట్టి 2 నియమం 3 నియమం తోటి ఏ విధంగా ఫాలో అవుతుందో ఆ 2 ఫాలో అయితే 6 తోటి భాగించబడుతుందని చెప్పి తీసుకుంటాం. సో 2 తోటి భాగించబడాలంటే లాస్ట్ నంబర్ సరి సంఖ్య లేదా 0 ఉండాలి. ఇక్కడ 0 ఉంది,
సో ఈ నంబర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా 2 తోటి భాగించబడుతుంది. మరి 6 తోటి భాగించబడాలంటే 2 తోటి భాగించబడాలి మరియు 3 తోటి భాగించబడాలి. ఇక్కడ నంబర్ 2 తోటి భాగించబడుతుంది, బట్ 3 తోటి చెక్ చేయాలి. సో 3 తోటి అందుకే నేను చెక్ చేశాను, ఇది 3 తోటి భాగించబడట్లేదు. సో 3 తోటి భాగించబడట్లేదు కాబట్టి 6 తోటి కూడా భాగించబడదు. సో 3 తోటి క్యాన్సిల్ కాకపోతే 6 తోటి కూడా క్యాన్సిల్ కాదు. సో సెకండ్ ఆప్షన్ 3, ఇక్కడ 3 తోటి కూడా క్యాన్సిల్ కాదు. మరి థర్డ్ ఆప్షన్ ఎంత అండి? 4 అని ఉంది. ఒక నంబర్ 4 తోటి భాగించబడాలంటే చివరి 2 సంఖ్యలు చూస్తాం, మొత్తం కూడా చూడకుండా చివరి 2 సంఖ్యలు చూస్తాం. ఇక్కడ చివరి 2 సంఖ్యలు ఎంత అండి? 20 అంటే 20. సో 20 అనేది 4 టేబుల్లో వస్తుందా రాదో చూడాలి. సో క్లియర్లీ 4 5 20 కాబట్టి 20 అనేది 4 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ నంబర్ 4 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఇదే అని కాదండి, దీనికంటే ముందు ఇంకా ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా అది 4 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ సి ఆన్సర్ తీసుకుంటాం. సో డి అనేది చెక్ చేయకుండా అవసరం లేదు. అంటే ఈ విధంగా భాగాహార నియమాలు తెలిస్తే ఒక నంబర్ తొందరగా డివిజిబుల్ అవుతుందా కాదని చెప్పేసి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 0.06 స్క్వేర్ ప్లస్ 0.47 స్క్వేర్ ప్లస్ 0.079 హోల్ స్క్వేర్ బై 0.006 స్క్వేర్ ప్లస్ 0.047 స్క్వేర్ ప్లస్ 0.0079 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇది సింప్లిఫికేషన్ రూపంలో అడుగుతున్న క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి బేసిక్ ఇండిసెస్ ఘాతాలు ఘాతాంకాల్లో ఉండే ఫార్ములాస్ ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా గమనిస్తే మనకి ఆ ఘాతాలు ఘాతాంకాలు అనే కాన్సెప్ట్ కూడా అవసరం లేదండి, ఈజీగా చేయొచ్చు. ఏ విధంగా అంటే పైన చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.06 హోల్ స్క్వేర్ అని ఉంది, కింద 0.006 హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే దీనికి తేడా ఏంటండి? ఒక 0 ఎక్కువ ఉంది పైన తర్వాత. సిమిలర్లీ ఇక్కడ కూడా 0.47 హోల్ స్క్వేర్ కింద 0.047 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఒక 0 యాడ్ అయింది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక 0 యాడ్ కావడం జరిగింది. అంటే పైన నంబర్స్ కింద నంబర్స్ ఆల్మోస్ట్ 0 సేమ్, బట్ ఒక పాయింట్ పొజిషన్ మాత్రం ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 0.06 స్క్వేర్ని 0.06/10గా రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ అలాగే ఉంచాను. సిమిలర్లీ ఇక్కడ కూడా బై 10 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా బై 10 హోల్ స్క్వేర్. అలా చేయడం ద్వారా ఒక్కొక్క 0 అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 10 స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం 100 చేసుకోవచ్చు. ఇక్కడ 100 అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. ఈ 3 సందర్భాల్లో కూడా ఎల్సిఎం చేస్తే 100 వస్తుంది. కింద ఎల్సిఎం 100 కాబట్టి అది పైకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 100 ఇంటూ అనేది మనకి మిగిలింది. సో రిమైనింగ్ నంబర్స్ 0.06 హోల్ స్క్వేర్, 0.47 స్క్వేర్, 0.079 స్క్వేర్, కింద కూడా అవే నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పైన నంబర్స్ కింద నంబర్స్ మొత్తం కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 100 అనేది మిగిలింది. 100 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ టైంలోనే మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎటువంటి నియమం లేదు, ఉపయోగపడలేదు, జస్ట్ పాయింట్ పొజిషన్స్ మూవ్ చేస్తున్నాం, ఫార్ములా అవసరం లేదు. కొద్దిగా మ్యాథమెటిక్స్ పైన కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతాం, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి జనరల్ గా అయితే a² + b² + c² అనే ఫార్ములా వాడాలి. ఇక్కడ అది వాడకుండానే ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ పొజిషన్ మూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇండిసెస్ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫార్ములాస్ కానీ లేకపోతే మెథడ్స్ కానీ గుర్తుకుంటే సరిపోతుంది. ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా కోర్సులోని ప్రతి క్లాస్ కూడా కంప్లీట్గా ఫాలో